అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదని కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇప్పుడు టైం 5 అయింది. నేను రివ్యూ చేసిన తర్వాత ఇంకొక 40 నిమిషాల్లో ఈరోజు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఆ సినిమాకు వెళ్తున్నాను. రివ్యూ 9:30కి ఆ సినిమా రివ్యూ పోస్ట్ చేస్తాను. ఉన్నట్టు ఫ్యాక్ట్స్, మన సినిమా రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా ఉంటాయి, వీలైతే చూడండి. తర్వాత సంక్రాంతి సందర్భంగా 6,700 కోట్ల విలువైన వరాలు ఇచ్చిందంట రాష్ట్ర ప్రభుత్వం. వరాలు మీన్స్ గత ప్రభుత్వం బకాయి పెట్టిన కొన్ని బకాయిలను ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయేసరికి సుమారుగా 3,000 కోట్ల వరకు పెండింగ్ పెట్టారు. సో దాన్ని ఈ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అలాగే ఉద్యోగులకి పిఎఫ్ బకాయిలు, అలాగే కాంట్రాక్టర్లకు బిల్లులు, అలాగే ఆరోగ్యశ్రీ దానికి సంబంధించి సుమారుగా ఒక 500 కోట్ల ఎంతో రిలీజ్ చేశారు. ఇట్లా ఓవరాల్గా 6,700 కోట్లు రిలీజ్ చేశారనమాట. నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ విషయాన్ని వెల్లడించారు. సో దేనికి ఎంతెంత రిలీజ్ చేశారనేది మనం ఒకసారి 2వ పేజీలోకి వెళ్ళి చూస్తే, బాబు 2వ పేజీ ఇదేగా, ఓకే, ఇదిగోండి. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయిలు 519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక విడత 214 కోట్లు, ఉద్యోగుల సిపిఎస్కు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సిన మొత్తం 300 కోట్లు, టీడీఎస్ కింద 265 కోట్లు, ఇవన్నీ కలిపి ఉద్యోగులకు 1,300 కోట్లు ఇస్తున్నారండి. అలాగే 6.5 లక్షల మంది యువ విద్యార్థులకు మేలు చేసేలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు కలిపి 788 కోట్లు, చిన్న గుత్తేదారుల్లో 10 లక్షల్లో బకాయిలు ఉన్న వారికి 586 కోట్లు, దీనివల్ల 26,000 మందికి ప్రయోజనం. అమరావతి కౌలు రైతులకు కౌలు బకాయిలు, అమరావతి రైతులకు కౌలు బకాయిలు 244 కోట్లు, చిరు వ్యాపారులకు 100 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 500 కోట్లు, విద్యుత్ సబ్సిడీల కింద 500 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 627 కోట్లు, ఎంఎస్ఎంఈలకు 90 కోట్లు, ఇట్లా 6,700 కోట్లు బకాయిలు ఈ ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. అందరికంటే కాస్త రిలీఫ్గా, రిలాక్స్గా ఫీల్ అయ్యేది విద్యార్థులు, ఉద్యోగులు. ఎక్కువగా వాళ్ళే ఆశిస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తాయో డబ్బులని. అలాగే అన్ని వర్గాలు వాళ్ళు కూడా, ఎవరు చిన్న కాంట్రాక్టర్లు కూడా, అది మంచి విషయం. అలాగే పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం, పార్లమెంటరీ అధ్యయన కమిటీ భరోసా, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని సూచన, నిర్మాణ తీరును పరిశీలించిన బృందం. సో పోలవరం ప్రాజెక్టు పార్లమెంటరీ అధ్యయన కమిటీ వచ్చి నిన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించారు. సో ప్రాజెక్టు బాగుంది, దానికి సంబంధించి పూర్తి సహకారం కేంద్రం అందిస్తుంది, పార్లమెంట్ కూడా అందిస్తుంది అని చెప్పి ఆ కమిటీ చెప్పారనమాట. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందేలా చూస్తామని పార్లమెంటరీ అధ్యయన కమిటీ సభ్యులు అధికారులకు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్లమెంటరీ అధ్యయన కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూఢి నేతృత్వంలో దేశంలోని వివిధ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 9 మంది ఎంపీలతో కూడిన బృందం శనివారం పోలవరం ప్రాజెక్టు సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించి మొత్తం కేంద్రం నుంచి ఎటువంటి సహకారం కావాలి ఏంటనేది తెలుసుకొని అంతా కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు అని రాసుకొచ్చారనమాట. ఇక రాష్ట్రంలో గ్రీన్ కో పెట్టుబడి 50,000 కోట్లు చంద్రబాబు చొరవతోనే సాధ్యమైంది, ప్రాజెక్టు పరిశీలన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మీకు ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం చెప్పాలండి. అంటే కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా ఉన్నట్టు చెప్పడం మన ఛానల్ ప్రత్యేకత కాబట్టి ఉన్నట్టు మనం చెప్పుకోవాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ కోకు వెళ్ళారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో విస్తరించిన గ్రీన్ కో ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించి ఆ ప్రాజెక్ట్ని పొగట్టలతో ముంచెత్తారు. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు, మన దేశంలోనే అరుదైన ప్రాజెక్టు, ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రాజెక్టు. అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి, సింగపూర్కు చెందిన గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, యూఏకి చెందిన అబుదాబి ఇన్వెస్ట్మెంట్స్ అథారిటీ, జపాన్కి చెందిన వరాక్స్ కార్పొరేషన్ సంస్థలు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఈ గ్రీన్ కోని మొత్తానికి పొగట్టలతో ముంచెత్తారు. దీని వెనక మీకు ఒక ఆసక్తికరమైన పాయింట్ చూపిస్తా. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే గ్రీన్ కో మీద జూన్ 27వ తేదీ వార్త ఇది. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో
గ్రీన్కో మీద సమీక్షించి ఒక రిపోర్ట్ తెప్పించుకొని గ్రీన్కో వాళ్ళు ఉల్లంఘనలు చేస్తున్నారు, గత ప్రభుత్వం వాళ్ళకి అక్రమంగా దోచిపెట్టింది అని చెప్పి రివ్యూ చేసిన వార్త ఇది. గ్రీన్కో ఉల్లంఘనలపై పవన్ కళ్యాణ్ ఆరా, వివరాలు ఇచ్చిన అటవీ శాఖ అధికారులు. కర్నూలు జిల్లా గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్కో ఎనర్జీ సంస్థ అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి ఆరా తీశారు. చూసారా, అప్పుడు కాలుష్య నియంత్రణ అధికారులని పిలిపించుకొని రిపోర్టులు తెప్పించుకున్నారు, అటవీ శాఖ అధికారులను పిలిపించుకొని రిపోర్టులు తెప్పించుకొని గ్రీన్కో ఉల్లంఘనలకు పాల్పడుతుందని చెప్పారు. జూన్ 28వ తేదీ న్యూస్ పేపర్ అనాలిసిస్లో నేను ఇదే వార్తని నేను చెప్పా, ఇదంతా ఏమీ ఉండదు, అంతా లోపల వ్యవహారాలు జరుగుతాయి, కాంప్రమైజ్ అయిపోతారని చెప్పా. 6 నెలలు అయింది కదా, ఇదిగోండి దానికి సాక్ష్యం ఇది. ఇక్కడ అందరూ ఏం చూస్తారు, అది మర్చిపోతారు. ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు జూన్ లైన్లో ఇలా అన్నారని అందరూ మర్చిపోతారు. మర్చిపోయి అమ్మయ్య రాష్ట్రానికి గ్రీన్కో ఒక పెద్ద ప్రాజెక్టు, ఓహో వేలాది మందికి ఉపాధి వస్తుంది అని అనుకుంటారు. ఎవరి డబ్బులు ఎవరు ఉపాధిస్తారండి? ఎవరి డబ్బులు ఎవరు అనుభవిస్తారు మాస్టారు? ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు మాస్టారు? వాళ్ళకు భూములు ఇవ్వట్లేదా ప్రభుత్వం? ఆ భూములకు తగిన విలువ వాళ్ళు ఇస్తున్నారా? అందులో నిబంధనలు ఉల్లంఘన జరగలేదా? అదంతా కార్పొరేట్ వ్యవహారాలండి. ఇవన్నీ కూడా కార్పొరేట్ వ్యవహారాలు, ఒక పెద్ద మోసాలు అనమాట. అంతమించి మనం ఓపెన్గా చెప్పలేం. రాజకీయాలు కార్పొరేట్ శక్తులు ఒకటే, అందరూ ఒకటే. అన్ని వేళల్లో ఆపదల్లో వాళ్ళు ఇల్లు ఒకటి అయిపోతారు. నీకు ఇది నాకది అంతే. ఇంకా అంతకుమించి మనం ఇక్కడ చంద్రబాబు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా అనేది చూడలేదు. అందరూ రాజకీయ నాయకులే. అందరికీ కూడా అవసరాలు ఉంటాయి, రేపు పొద్దున్న ఖర్చులు ఉంటాయి. సో రాష్ట్రానికి 50,000 కోట్లు పెట్టుబడితో వస్తుంది కాబట్టి గ్రీన్కోని మనందరం అప్రిషియేట్ చేద్దాం, చప్పట్లు కొడదాం. ఇంకంతకుమించి మనం ఏం అనకూడదు. కాస్మెటిక్ వస్తువులు అందేది ఎప్పుడు? వైకాపా. అందుకే నేనేమంటానంటే వ్యక్తి పూజ వద్దు అంట, వ్యక్తి పూజ చెయ్యకూడదు అంటాను నేను. అందరూ ఒకటే, రాజకీయ నాయకులు అందరూ ఒకటే. సోకాల్ పవన్ కళ్యాణ్ గారు కొంత బెటర్ కావచ్చు కాక, ఆయన కొన్ని ఆలోచనలు ఆశయాలు బాగుండొచ్చు కాక, బట్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పొలిటీషియన్ అనేది మర్చిపోకూడదు. పొలిటీషియన్ అన్నాక అవసరాలు ఉంటాయి, మాటలు మార్పులు ఉంటాయి, తప్పదు అనేది మర్చిపోకూడదు. కాస్మెటిక్ వస్తువులు అందేది ఎప్పుడు? వైకాపా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చిన అధికారులు, సీఎం ఆదేశించిన విద్యార్థులకు వస్తువులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం, ఎన్నేళ్ళు పెండింగ్లోనే దస్త్రం. చాలా దస్త్రాలు పెండింగ్లో ఉన్నాయి. ఐఏఎస్ అధికారులు అందరూ కూడా చంద్రబాబు గారిని పొగడ్డానికో, చంద్రబాబు గారి ముందు మంచి మార్కులు కొట్టేయడానికో, అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుందని మాటలు చెప్పడానికో ఉన్నారంట. సిస్టంలో ఉన్న అధికారులు అందరూ వాస్తవం ఏంటి అనేది చంద్రబాబు గారి వరకు వెళ్ళట్లేదంట. నాకెందుకో ఈ ప్రభుత్వ ఫ్యూచర్ అతి దగ్గరలోనే కనిపిస్తోంది. అంటే మళ్ళీ చాలామంది హర్ట్ అవుతారు, కానీ కొంచెం చాలా దగ్గరగా కనిపిస్తుంది అనమాట ఈ ప్రభుత్వ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అని. నిజాలు వాస్తవాలన్నీ కప్పేస్తున్నారు. అది అయిపోతుంది ఇది అయిపోతుంది అని చెప్పి అద్భుతాలు జరిగిపోతున్నట్టు సినిమాలు చూపిస్తున్నారు. విజయవాడ విశాఖకు బస్సు టికెట్ 4,000. సంక్రాంతి వేళ కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ, ఇష్టానుసారంగా ఛార్జీలు బోదడు, పట్టించుకొని రవాణా శాఖ. ఇది ప్రతి సంవత్సరం సహజమే, ప్రతి సంవత్సరం ఇటువంటి వార్తలు వస్తాయి, వాళ్ళు అలాగే బాదుతారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, ముఖ్యమంత్రి చంద్రబాబు. రాబోయే 5 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీ రంగంలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా పూడిమడికలో ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన హైడ్రోజన్ హబ్తో వచ్చే హరిత హైడ్రోజన్ నుంచి ఎరువులు, రసాయనాలు, అల్యూమినియం, ఉక్కు తయారు చేయనున్నట్టు, ఆయా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందన్నారు. ఇదంతా కూడా ఆన్ పేపర్ బాగుంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుంది. అంటే నేను ఏమనుకోవద్దు, అంటే ఇప్పుడే ఎలా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒక అద్భుతం అండి, ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది సక్సెస్ అయితే మనకి కరెంట్ చాలా తక్కువ రేటుకు వస్తుంది. ఇది సక్సెస్ అయితే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ. సో అందుకే దీనిలో ఒక క్లారిటీ లేదు. స్టార్టింగ్ పాయింట్ తెలుసు కానీ ఎండింగ్ పాయింట్ తెలీదు. సో గ్రీన్ ఎనర్జీ అనేది నోటి మాట ద్వారా రావడానికో, ఆన్ పేపర్ డిపిఆర్ రూపంలో రావడానికో ఉంటుంది తప్ప ఫీల్డ్లో పూర్తి స్థాయిలో పెట్టడానికి చాలా టైం పడుతుంది. మీరు చూడండి, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మొన్న శంకుస్థాపన చేశారు కదా, ఒక ఏడాది తర్వాత పురోగతి చూద్దాం మనం. కరెక్ట్గా ఏడాది తర్వాత పురోగతి ఏంటో ఒకసారి చూద్దాం మనం.
నేనైతే ఏమీ ఉండదని అనుకుంటున్నా, చూద్దాం. విశాఖలో మళ్ళీ ఐటీ వెలుగులు. అంటే ఎందుకు ఏమీ ఉండదంటున్నానంటే అది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ, అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో ప్రజలను ఒక ఆశావాహక దృక్పథంలోకి తీసుకురావడానికో, ఒక ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికో దాన్ని అర్జెంటుగా చేశారు తప్ప అది అంత ఆషామాషి ప్రాజెక్ట్ అయితే కాదు. విశాఖలో మళ్ళీ ఐటీ వెలుగులు. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం. పన్ను పెంచబోమన్న ప్రధాని హామీతో గూగుల్కు భరోసా. సాగర్ తీరాన ఐటీ కంపెనీలు కేటాయించేందుకు భవనాలు సిద్ధం. ఇది ఒకటి మంచిది. సో విశాఖపట్నంలో అక్కడ యువతకి ఉపయోగపడుతుంది. అక్కడ ఐటీ కంపెనీలు వస్తే విశాఖపట్నం ఐటీ ఎంప్లాయీస్కి మంచి, అంటే వాళ్ళు అక్కడ ఉండడానికి కానీ వాళ్ళు పని చేసుకోవడానికి అత్యంత పీస్ఫుల్ లొకేషన్ అనమాట, బాగుంటుంది. వీకెండ్స్లో తిరగడానికి విశాఖ సిటీ కూడా తిరగడానికి చాలా పెద్ద సిటీ, అది కూడా బాగుంటుంది అన్నమాట. సో రాజధానిలో మట్టి దొంగలు, యంత్రాలతో రహదారి ధ్వంసం, లారీల్లో తరలింపు, కరువైన పోలీసుల నిఘా. ప్రయాణికులకు ఇబ్బంది రానివద్దు, వారి కోసం అవసరమైతే ప్రైవేటు స్కూల్ బస్సులు వినియోగించండి. పండగ రద్దీ వేళ సీఎం చంద్రబాబు ఆదేశాలు. యుద్ధ ప్రాతిపదికన కదిలిన ఆర్టీసీ యంత్రాంగం అంట. సో మొత్తానికి నిన్న ఆ టోల్ గేట్ల దగ్గర హైవేల మీద చూస్తే బీభత్సంగా ఉన్నారండి. అంటే ఇంకా హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి అప్పుడు ఎన్నికల టైంలో ఎలాగైతే ఓటు వేయడానికి వచ్చారో మళ్ళీ నిన్న సంక్రాంతి సందర్భంగా స్వగ్రామాలకు అందరూ వేలాది మంది తరలి వెళ్తున్నారనమాట. సో ఈ సందర్భంగా గ్రామాల్లో చర్చించండి యువత. ఈ 7 నెలల ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, మనం ఇప్పుడు వచ్చి ఓట్లు వేసాము, సో ఈ 7 నెలల్లో ఎలా ఉంది రాష్ట్రం పరిస్థితి, ప్రభుత్వ పరిస్థితి అనేది ఒకసారి చర్చించండి. సంక్రాంతికి డిస్కస్ చేయండి, చేసి ఒక కంక్లూజన్కి రండి. చైతన్యంగా ఉండాలి యువత. వార్వకల్లులో భారీ సెమీకండక్టర్ పరిశ్రమ 14,000 కోట్లతో ఏర్పాటు, మంత్రి భరత్ వెల్లడి. గుడ్, మంచిది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు మా హోటల్ ఆక్రమించారు, పొలాన్ని కబ్జా చేసి నా హత్య కుట్ర పన్నారు. చంద్రబాబుకు పలువురు బాధితులు ఫిర్యాదు. ఉత్తుత్తు కానుకలు, రీఛార్జీలు, సంక్రాంతి వాళ్ళ సైబర్ నేరగాల ఎర. లింక్ నొక్కితే మీ ఖాతా ఖాళీనే. జాగ్రత్తగా ఉండండి. ఏది కూడా ఉచితంగా రాదని గుర్తుపెట్టుకోండి. ఊరికూరికే రీఛార్జీలు వస్తాయనో, ఊరికూరికే గిఫ్ట్లు వస్తాయనో చాలా లింకులు మీకు వస్తాయి. అలాగే ఒక యోనో యాప్ అప్డేట్ చేశారనో, లేకపోతే మీకు ఏదో గిఫ్ట్ వచ్చిందని, మీకు మీ పార్సిల్ ఎక్కడో స్టక్ అయిపోయిందని, లేదా మీకు రాంగ్గా మీకు అమౌంట్ వేస్తామని, మీకు కావాలని ఒక 10,000 వేస్తారు. మీకు పొరపాటున వేస్తామండి, మీరు మాకు పంపించేయండి అని చెప్పి ఒక లింక్ ఇస్తారు. అటువంటి ఏవీ చేయొద్దు. ప్రతి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చిన ప్రతి దాన్ని మీరు అనుమానించండి. గిఫ్ట్ కానీ ఫైనాన్స్ మ్యాటర్స్ వ్యవహారాల్లో ఏది కూడా ఫ్రీగా రాదని గుర్తుపెట్టుకోండి. మోసపోవద్దు. ఒకసారి దెబ్బ అయ్యామా మళ్ళీ దాని నుంచి కోలుకోలేం. మధ్యతరగతి వాళ్ళం మనం. సౌర బెల్లం నాణ్యత ఘనం. ఐఐటి మద్రాస్ పరిశోధకుల వినూత్న ఆవిష్కరణ. పర్యావరణానికి హాని లేని ఆరోగ్యకర ఉత్పత్తిగా వెల్లడి. సౌర బెల్లం తయారీ అంటే ప్రపంచంలో అధికంగా బెల్లం ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. చాలా రకాల మిఠాయిలు, వంటకాల్లో బెల్లాన్ని విరివిగా వాడుతుంటారు. చెరకు నుంచి బెల్లం తయారు చేసే సాంప్రదాయ విధానాలతో పర్యావరణానికి ముప్పు కలుగుతోందని, చెరకు రసాన్ని ఉడకబెట్టడం వల్ల పలు అనర్థాలు ఎదురవుతున్నాయని ఐఐటి మద్రాస్ పరిశోధకుల మాట. బెల్లం బంగారు రంగు రావడానికి హైడ్రోస్ ఫాస్ఫరస్ యాసిడ్ లాంటి ప్రమాదకర రసాయనాలు వాడుతుండటం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. సో అందుకే అక్కడ సౌర కిరణాల నుంచి బెల్లం తయారు చేసేది ఒకటి తీసుకొచ్చారంటండి. ఈ ప్రక్రియ ఏదో బాగుంది. చెన్నై ఐఐటి వాళ్ళు తయారు చేస్తున్నారంట. సో చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దాం. తర్వాత ఎన్నికలంటే భయం వేస్తోంది, దేశంలో అవినీతి పెరిగిపోయింది. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఓకే. డాక్టర్ ప్రభావతిపై లుక్అవుట్ నోటీసులు. ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుక్షణమే పరారే. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. ఇమీడియట్గా ఆమె జంప్ అయిపోయారంట. రఘురామకృష్ణరాజుపై అత్యాయత్నం కేసులో కీలక నిందితురాలు. సో రఘురామకృష్ణరాజు గారి మీద అత్యాయత్నం జరిగినప్పుడు ఏమీ లేదు అని ఆమె ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో అందుకని ఆమెను కూడా ఈ కేసులో చేర్చారు. ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఏమో తప్పించుకొని పరారయ్యారంట. తర్వాత పబ్లిక్ పరీక్షలు లేకపోతే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం. మొదటి ఏడాది పాఠ్యాంశాలను పూర్తిగా నేర్చుకోరు. ఒత్తిడి తగ్గి ఇంటర్నల్ పరీక్షలతో పట్టు సాధిస్తారు. ఇంటర్మీడియట్ మండలి ప్రతిపాదనలపై మిశ్రమ స్పందన.
సో ఇంటర్మీడియట్లో ఒక ప్రక్షాళన తీసుకొచ్చి ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ ఎగ్జామ్స్ వద్దు, సెకండ్ ఇయర్లోనే పెడదామనేది ప్రభుత్వం ఒక ప్రపోజ్ చేస్తే దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి ఏం చేయాలనేది. సో నేను కూడా మన ఛానల్లో ఒక పోల్ పెడతా, అసలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ఉంచాలా వద్దా అనేది ఒక పోల్ పెడతాను, మీరు కూడా ఓట్లు వేయండి. తర్వాత దారి గొడవ కొలికిపూడి జోక్యం, పురుగు మందు తాగిన వైకాపా వార్డు సభ్యురాలు ఎమ్మెల్యే కొట్టి అవమానించారంటూ బాధితుల ఆందోళన. మరో వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే, పాపం తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి గారు అనవసర వివాదాల్లో చాలా వివాదాల్లో చిక్కుకున్నారు. ఒకప్పుడు చింతమనేని గారు ఉండేవాడు, ప్రతి వివాదంలో ఆయన ఉండేవాడు. ఇప్పుడు ఆయన సైలెంట్గానే ఉన్నాడు. ఈ ట్రిప్లో గత 6 నెలల నుంచి చింతమనేని గారు సైలెంట్గానే ఉన్నారు, కానీ కొలికిపూడి శ్రీనివాసరావు గారు మాత్రం ప్రతి వివాదంలో ఆయనే తలదూరుస్తున్నాడు. అయితే చింతమనేని వివాదాలు కొంత వర్కౌట్ అయ్యాయి, కానీ కొలికిపూడి వివాదాలు వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే తిరువూరులో వర్గపోరు ఎక్కువ, ఏకనాయకత్వం మీద నడిచే సీన్ లేదు అక్కడ, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి. రేషన్ బియ్యం కేసులో మరో 4 ఓకే. సరే, ఇది పక్కన పెడితే సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే ధరలు దడదడ, వ్యాపారం వెలవెల, ఈ ఏడాది అంతగా కనిపించని సంక్రాంతి సందడి, చుక్కలను అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు. అంతగా సంక్రాంతి సందడి కనిపించట్లేదా? రోడ్ల మీదకి వెళ్ళి చూడండి, హైవేల మీద వెళ్ళి చూడాలి. ఇల్లు సాక్షి వాళ్ళు ఏదో ఒక వార్త కొట్టామా, ప్రింట్ వేసామా, వచ్చేసామనేటట్టు కాకుండా సంక్రాంతి సందడి కనిపించాలి అంటే రోడ్ల మీదకి వెళ్ళండి. షాపింగ్ ఒకసారి షాపులు ఎలా ఉన్నాయో చూడండి, ఎంత కలకల్లాడుతున్నాయో. సంక్రాంతి గతంతో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతి చాలా సందడిగా కనిపిస్తుంది. నిన్న హైవే మీద నేను వైజాగ్ నుంచి విజయవాడ వచ్చాను. నేను నిన్న వైజాగ్లో ఉన్నాను కదా, వైజాగ్ నుంచి విజయవాడ వచ్చాను. అక్కడ హైవే అయితే అస్సలు ఖాళీ లేదన్నమాట. చాలా వెహికల్స్ తిరుగుతూనే ఉన్నారు. సో సంక్రాంతి అంతా రోడ్ల మీద ఉంది, సంక్రాంతి అంతా షాపుల్లోనే ఉంది. వీళ్ళకేమో మచిలీపట్నంలో కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్న ఓ వస్త్ర దుకాణం అంట. ఇదేదో ఫేక్ ఫోటో, ఏంటో వీళ్ళ రాతలేంటో, ఈ లోకమేంటో. ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడే బాదుడు, ఇదే అదనుగా 3-4 రెట్లు ఛార్జీలు పెంచేసి దందా. అరే ఇక్కడే కదరా ఆయన సంక్రాంతి సందర్భం లేదన్నావు, ఇక్కడేమో మళ్ళీ సంక్రాంతి సందర్భంగా ఊరెళ్తున్నారని ఎందుకు రాస్తావు? దీనికి పరస్పరం విరుద్ధంగా ఉంది కదా. సంక్రాంతి వేళ అదనపు ఛార్జీలతో ఇష్టారాజ్యంగా దోపిడీ, దాదాపు 40 లక్షల మంది వీటి ద్వారానే సొంత ఊళ్ళకు పైన. అరే సంక్రాంతి సందడి లేదన్నప్పుడు 40 లక్షల మంది సొంత ఊళ్ళకి ఎందుకు వెళ్తారు? అక్కుపక్షి. పైన వార్తకి కింద వార్తకి సంబంధం లేదు. అంటే నేను సాక్షిని కావాలని ఏమీ అనండి, వాళ్ళు రాసే వార్తలను బట్టి అంటాను. మీరు కామెంట్ చేయండి, అసలు సంక్రాంతి సందర్భం ఉందా లేదా, పల్లెల్లో ఎలా ఉంది? గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం బాగుందని అనుకుంటున్నా. నేను నిన్న రోడ్ల మీద హైవే మీద చూస్తే నాకు అర్థమైంది, అసలు కార్లు బళ్ళు ప్రయాణాలు బీభత్సంగా ఉన్నాయన్నమాట. పెంకుటింటికి విద్యుత్ అధికారులు పరుగులు. ఓకే. గిరిజన మహిళపై టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి దాష్టికం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గిరిజన మహిళపై తన ప్రతాపాన్ని చూపారు. గోపాలపురంలోని ముఖ్య చంటి ఇంట్లోకి చొరబడి ఆమెను కాలితో తన్ని అసభ్య పద్యాలతో దూషించారంట. వామ్మో. ఓకే. మేళాకు వేలాయ. కుంభమేళాకు చేరుకునేందుకు ప్రయాగ్రాజ్కు దేశవ్యాప్తంగా 13,000 రైలు రాకపోకలు, విజయవాడ సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు. సో ప్రయాగ్రాజు త్రివేణి సంగం 3 నదులు కలిసే చోటు కాబట్టి అక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా 40 కోట్ల మంది వస్తారని అంచనా. అందులో తెలుగు వాళ్ళే దాదాపుగా 1 కోటి మందికి పైగా వెళ్తారనేది ఒక అంచనా. అక్కడ చేపలు పట్టాలంటే చంపాల్సిందే. బాంబులు వేయడం, కరెంట్ షాక్ ఇవ్వడం, రసాయనాలు కలిపి విషప్రయోగం ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటికీ ఇవే పద్ధతులు. తద్వారా ఆక్వా రంగానికి అపార నష్టం. అందుకే అక్కడ మత్స్య సంపద పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. సో సాక్షితో సిఐఎఫ్టి డైరెక్టర్ డాక్టర్ జార్జ్ వేనన్, పాపం సాక్షికి కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారంటే మహానుభావులు సార్ మీరు. మళ్ళీ హ్యాపీ సండే కమ్యూనిటీ ఫ్రెండ్షిప్. గ్రామ వార్డు సచివాలయ క్రమబద్ధీకరణ, మిగులు ఉద్యోగుల సంబంధిత శాఖలకు వచ్చే నెలాఖరికి గుంతలు లేని రోడ్లు. రిలయన్స్ బయో కాంప్రెస్డ్ గ్యాస్ ద్వారా రైతులకు ఎకరానికి 30,000 కౌలు. సీఎం చంద్రబాబు. మంచిది. ఇవన్నీ సాక్షిలో అంశాలు. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో
మా వాళ్ళే వదిలేయ్ అని చెప్పి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక మంత్రి గారంట వైసీపీ వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆయన అడ్డుకుంటున్నాడంట. వలభనేని కొడాలి అనుచరుల పాత్ర కూటమి ప్రభుత్వం వచ్చాక వెలుగులోకి 75 కోట్లు జరిమానా వేయాలని నివేదిక, నోటీసులు ఇవ్వకుండా అడ్డుకుంటున్న మంత్రి, కూటమి ప్రమాణ స్వీకార సభకు వల్లభనేని అనుచరుల మట్టి తరలింపు, 4.8 కోట్ల బిల్లులు చేయించిన మంత్రి, ఇప్పటికీ వంశీ అనుచరుడి అక్రమ మైనింగు, 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపు, లారీలు సీజ్ చేస్తే విడిపించిన మంత్రి. అది అసలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఎంత కసిగా ఉండాలి, ఎంత అగ్రెసివ్గా ఉండాలి, ఎంత వేడిగా ఉండాలి, ఎంత చురుగ్గా ఉండాలి. కానీ అక్కడ సాపీగా, చప్పగా, సైలెంట్గా, ఒక నైరాశ్యంతో, ఒక నిరాశలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆ జిల్లా పగ్గాలు, ఆ జిల్లాలో పెద్ద తలకాయలు ఒక 2, 3 ఉన్నాయి. వాళ్ళు రకరకాలుగా చేస్తూనే ఉన్నారు. అందులో ఒక మంత్రి గారు, ఆయన వైసీపీ వాళ్ళతో మా వాళ్ళే వదిలే, వైసీపీ అక్రమార్కులకు మంత్రి అండ అని చెప్పి ఒక పెద్దది రాశారు. అంతా మైనింగ్కి సంబంధించి ఎక్కువ రాశారు. జగన్ జమానాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు అక్రమంగా కొండలు, భూములు తవ్వి మట్టిని ఎత్తుకెళ్లారు. కూటమి సర్కారు వచ్చాక ఫిర్యాదులు రావడంతో గనుల శాఖ అధికారులు అక్రమాలను గుర్తించారు. వైసీపీ నేత వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు కె సతీష్ మట్టి మైనింగ్పై 35 కోట్లు, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు మైనింగ్పై 40 కోట్లు పెనాల్టీ వేయాలని నివేదికలు సిద్ధం చేశారు. అయితే గనుల శాఖతో సంబంధం లేని ఓ టీడీపీ మంత్రి వారికి నోటీసులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. గనుల శాఖతో సంబంధం లేని మంత్రి, ప్రస్తుతానికి గనుల శాఖ కొల్లు రవీంద్ర గారి దగ్గర ఉంది. సో ఆయనకు సంబంధం లేని మరో మంత్రి, సో ఆయన కాదు, కొల్లు రవీంద్ర గారు కాదంట, మరో మంత్రి ఒక ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నారుగా, మేబీ వైసీపీ నుంచి వెళ్ళారుగా, మేబీ ఆ అనుబంధం ఏమో. ఆయనకు పార్టీ హై ప్రయారిటీ ఇస్తుంది ప్రస్తుతానికి. సో ఇవన్నీ పాత బంధాలు ఉంటాయి కొన్ని. ఆయన మీద అనేక అనుమానాలు అవి ఉన్నాయి. టీడీపీ వాళ్ళ మీద కూడా ఆయన కేసులు పెట్టడం ఉంది. యాక్చువల్లీ నేను కొల్లు రవీంద్ర గారేమో అనుకున్నాను, కానీ కాదు. సో అది తర్వాత కొల్లు రవీంద్ర గారి మీద కూడా ఉన్నప్పటికీ ఆయన వివాదాల జోలికి వెళ్ళడు. ఆయన సౌమ్యుడు, వివాదరహితంగా జాగ్రత్తగా ఉంటాడు. సో మరో మంత్రి ఇంకెవరున్నారు, పార్థసారథి గారు ఉన్నారు. మేబీ ఆయన గురించి రాశారో, లేదంటే ఆ జిల్లాతో సంబంధం లేని మంత్రి, ఆ జిల్లాతో సంబంధం లేని మంత్రులు ఎవరు వేలు పెట్టర్లే. కానీ పార్థసారథి గారి విషయంలోనే కొన్ని అనుమానాలు ఉన్నాయి టీడీపీ వాళ్ళకి. 10 లక్షల కోట్ల పెట్టుబడులు, ఓకేనండి, రండి, 10 లక్షల కోట్లు కాదు 50 లక్షల కోట్లు తీసిరండి సార్, మేము వద్దాను. భయభక్తులు ఉన్నాయా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దర్శనం కోసం వచ్చిన భక్తులు 6 చనిపోవడం తిరుమల తిరుపతి చరిత్రలో ఇదే ప్రథమం. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. తిరుపతిలో జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. సందట్లో సడేమియా అన్నట్టు జగన్ రెడ్డితో పాటు ఆయన రోత మీడియా యథావిధిగా విష ప్రచారం మొదలుపెట్టింది. అసలు తొలిసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ దగ్గర అధికారులు చాలా జాగ్రత్తగా, భయంతో, భక్తితో వ్యవహరించారు. కానీ 14 ఏళ్ళు సీఎంగా పనిచేసి సీనియర్ పొలిటీషియన్, సీనియర్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న చంద్రబాబు గారి దగ్గరకు వచ్చేసరికి అధికారులు యాక్ట్ చేస్తున్నారు తప్ప భయము, భక్తి ఏమీ లేవు. అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసిన కొత్త పలుకులో సారాంశం అదే. దాంతోపాటు ఇంకొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ గారు కూటమితో సమన్వయం చేసుకుంటూనే 15 ఏళ్ళు కూటమి ఉండాలి అని చెప్తూనే ఆయన ఏకపక్షంగా కొన్ని ప్రకటనలు చేస్తున్నారని కూడా ఇండైరెక్ట్గా ఒకటి చెప్పుకొచ్చారనమాట. సో సమన్వయం బాగుంటే బెటర్ అని ఒక సలహాపూర్వకంగా రాశారు. తర్వాత రాళ్లసీమలో ప్రాజెక్టు అద్భుతం, సీఎం చంద్రబాబు విజన్కు నిదర్శనం. ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకే అధిక ప్రోత్సాహం. దేశానికి ఐఆర్ఈపీ తలమానికం. ప్రత్యక్షంగా పరోక్షంగా 12,000 మందికి ఉపాధి. ఒకప్పుడు అక్రమాలు చేసిన సంస్థ అని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అద్భుతమైన సంస్థ అని పొగడాల్సి వస్తుంది. రాజకీయం అండి, రాజకీయం కార్పొరేట్. రిజిస్ట్రేషన్ల బ్లాక్ చైన్ సాంకేతికత, వ్యవస్థల ఏకీకరణతో సురక్షిత లావాదేవీలు, భూముల సమాచారం కోసం మొబైల్ యాప్ ఫిబ్రవరి చివరి నాటికి అందుబాటులోకి. నకిలీల బెడద తగ్గుతుందని సర్కారు అంచనా. మంచిది. బకాయిలు క్లియరు, 6,700 కోట్ల చెల్లింపు, ఓకే. ఇదిగోండి, కోల్కతా హైవేపై ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్ర టోల్గేట్ దగ్గర బారులు తెరువు వాహనాలు. పెద్ద హైవే, 6 లైన్ హైవే, ఇక్కడ కూడా ఇన్ని వాహనాలు ఉన్నాయంటే చూడండి. సాక్షి వాళ్ళు సంక్రాంతి సందడి ఎలా ఉందో. మీకు సంక్రాంతి సందడి కనిపించాలంటే హైవేల మీద రాజమండ్రి పక్కన ఒక కోడిపందాల బిరు ఒకటి పెట్టారు, అదొకటి చూడండి. అలాగే దెందులూరు కాన్స్టిట్యున్సీ దుగ్గిరాల్లో హైవే పక్కన ఒక బిరు పెట్టారు, పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం టైప్లో, అదొకటి చూడండి సంక్రాంతి సందడి కావాలంటే. అలాగే ఇదిగోండి కాకినాడ జిల్లా అచ్చంపేట ఏడీబీ రోడ్లో కోడిపందాలకు సిద్ధమైన బరి. తర్వాత
కాకినాడ జిల్లా వెంకటకృష్ణాపురం గ్రామంలో పందేలకు సిద్ధమైన కోడిపుంజులు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో అంశాలన్నమాట. ఇక ఆంధ్రప్రభలో చూస్తే ఇదిగోండి సంక్రాంతి సందడి. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు కార్లు బారులు చూడండి ఎంత మంచి ఫోటో వేశారు, అద్భుతమైన ఫోటో వేశారు ఆంధ్రప్రభలో. ఈసారి సంక్రాంతి సందడి పెరిగింది. సీఎం చంద్రబాబు కోనసీమలో కోలాహలం. కేరళ తరహాలో నేడు రేపు పడవల పోటీలు. ఆత్రేయపురం నుంచి ఉచ్చిలి వరకు పడవల పందెం అంట. ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఇప్పుడు పడవల పందెం పెడుతున్నారు. ఇన్నాళ్ళు లేని సంక్రాంతి సందడి ఇప్పుడు కనిపిస్తుంది నిజంగా. కానీ సాక్షి వాళ్ళు ఏడుపు కొట్టు, సంక్రాంతికి కూడా ఏడుపు కొట్టు వార్తలే. బరులు సిద్ధం, ఫ్లడ్ లైట్ల వెలుగులో సకల సౌకర్యాలతో పోలీసుల హెచ్చరికలు బేఖాతరు. గోదావరి జిల్లాలో భారీ ఏర్పాట్లు. ఓకే, గ్రీన్ కో దేశంలోనే అద్భుత ప్రాజెక్టు. ఓకే సార్, సూపర్ సార్. జులుంపై కొరడ. ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదుల వెల్లువ. వేధించే కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఏపీఎస్హెచ్ఈసి నిర్ణయం. కుంభమేళ సర్వం సిద్ధం. ఇవన్నీ ఆంధ్రప్రభలో కూడా అన్నీ ఇచ్చారులే. సో ఇవి ఇప్పుడు ఒకసారి ఇంటర్నేషనల్ అంశానికి వెళ్తే, నేనే బరిలో ఉంటే ట్రంప్ను ఓడించేవాడిని బైడెన్. ఇది మరీ పెద్ద జోక్. ఇది 2025కి ఇదే అత్యుత్తమ జోక్ అంట. నేను లేస్తే మగాడిని కదని అంటారు కొంతమంది, ఆ టైపు. పాపం ఈయన మాట్లాడలేకపోతున్నాడు, ఈయనేమి చేయలేకపోతున్నాడని, ఈయన అసమర్థుడనే వీళ్ళ పార్టీ అందరూ కూడా ఈయన అభ్యర్థుడు కాదు అని చెప్పి ఆమెను దించారు. ఆమె వచ్చిన తర్వాత పోటీ పెరిగింది. ప్రపంచ శాంతి కోరుతూ 8,000 కిలోమీటర్ల పాదయాత్ర. ఉత్తర భారతం నుంచి శబరిమల చేరుకున్న కేరళ వాసులు. వ్యాక్సిన్లపై పోస్టులు తీసేయాలని ఒత్తిడి జుకర్బర్గ్. జో బైడెన్ నేతృత్వంలో ప్రభుత్వం మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ల దుష్ప్రభావాల గురించి పోస్టులు తీసేయాలని ఒత్తిడి చేసిందని తెలిపారంట. వెనిజులా అధ్యక్షుడిగా మధురో ప్రమాణం. అయోధ్య వార్షికోత్సవం 11న. ఎందుకంటే హిందూ పండుగలు, ఆచార వ్యవహారాల సాంప్రదాయాలు హిందూ క్యాలెండర్ ఆధారంగానే జరుగుతాయని అయోధ్య రామాలయ ట్రస్ట్ స్పష్టం చేసింది. కూర్మ ద్వాదశి అని కూడా పిలిచే పుష్యమాసంలో శుక్ల పక్ష ద్వాదశి నాడు అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సో తిథి ప్రకారమే చేశాము అని చెప్పి, డేట్కి సంబంధం లేదు, తిథి ప్రకారమే చేశామని వాళ్ళు చెప్తున్నారన్నమాట. అంతర్గత శక్తితో అద్భుతాల సృష్టి. ఆధ్యాత్మిక చింతనతో ఒత్తిడి దూరం. బ్రహ్మకుమారి సెక్రటరీ జనరల్ బ్రిజ్ మోహన్. ఆధ్యాత్మిక చింతనతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని, జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని బ్రహ్మకుమారి సెక్రటరీ జనరల్ బ్రిజ్ మోహన్ అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో శనివారం ఉదయం వ్యాపార రంగంలో విజయం సాధించేందుకు అంతర్గత శక్తి అనే అంశం మీద మాట్లాడారంట. మంచిది. ఫ్రిడ్జ్లో 7 నెలలుగా మహిళ మృతదేహం. మధ్యప్రదేశ్లో దారుణమే. పాక్ బొగ్గు గనిలో పేలుడు. ఏపీ ఎన్జీఓ హర్షం. తిథిదే పాలక మండలిని రద్దు చేయాలి. ఓకే, ఇవి మొత్తం వివిధ పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.